అందరికీ వెల్కమ్ టు సౌమ్య డాగ్స్. ఈరోజు మార్నింగ్ లేచి పూజ అది చేసేసుకుని అయిపోయిందండి. పూజ అయిపోయింది, పూజ చేసుకున్నాము. వంట చెయ్యాలి, పూజ అయ్యింది. పూజ ఇప్పుడు అయ్యింది. వంట చేసుకుని బాక్స్ అది ఇవ్వాలి. బీట్రూట్ చట్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాము. రైస్ అయిపోతుంది. రైస్ అవుతుంది. మీరేం చేస్తున్నారు ఏంటి? మార్నింగ్ లేచి పెంచాక చాలా ఇంట్లోనే అయిపోతూ ఉంటుందండి. అందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం అదేనా. బీట్రూట్ చట్నీ చేస్తున్నాం. రేషన్ బీట్రూట్ చట్నీ లేదండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు కూడా వేసాను నేను, కమ్మగా ఉంటుందని చెప్పి. చట్నీ చేస్తాను. ఇప్పుడు చట్నీ అయిపోయింది. బీట్రూట్ చట్నీ, రైస్ కుక్ అయిపోయింది. నాకంగా చెప్పగా బీట్రూట్ చట్నీ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, రెడ్ బోల్డ్ మిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నెక్స్ట్ చింతపండు, ఉప్పు, ఇవన్నీ ఫస్ట్ అయితే మా పోపు గింజలు వేసేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ శనగపప్పు, మినపప్పు కొంచెం కమ్మదనానికి వేయించేసుకుని పక్కన పెట్టుకుని, నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బీట్రూటు, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, చింతపండు, ఉప్పు ఇవి ఒక్కసారి కొంచెం మగ్గనిస్తే పచ్చివాసన పోతుందన్నమాట. అయిపోయిన తర్వాత అంతే గ్రైండ్ చేసేసుకోవాలి. అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సూపర్ చట్నీ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇది ఈరోజు కూడా చాలా వేడిగా ఉంది. ఇల్లు ఒకటి సర్దుకోవాలండి, ఎందుకంటే సమ్మర్ అంతా అసలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాము. అలాంటిది ఇల్లు సర్దాలంటే కష్టమవుతుంది. కాబట్టి కొంచెం వర్షం వచ్చిన తర్వాత ఆ ఇల్లు అది కొంచెం దులుపుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇదండి ఈరోజు. తినాలి, ఇంకా ఫుడ్ తినాలి. బాక్స్ ఇచ్చేసాక తినాలి. ఓకే అండి, బాయ్.